తరలించడానికి సంబంధం లేకుండా ఆ 2 టీఎంసీ అదనంగా ఇంకొక టీఎంసీ తరలింప చేయబడే విధంగా మీరు మేడిగడ్డకెళ్ళి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టింది. మీరు ఈ అదనపు టీఎంసీ నీరు తరలించడానికి మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు 4,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రో ఈ 4,000 కోట్లు ఖర్చు పెడితే తుమ్మడి ఏటి వద్ద ఏదైతుందో మనం 148 మీటర్ లెవెల్తో బ్యారేజ్ నిర్మాణం అవుతుంటే కాలువలు రీడిజైనింగ్ అయిపోతుంటే మరి అదనంగా ఏ విధమైనటువంటి యొక్క లిఫ్ట్ భారం లేకుండా జైపూర్ వాల్ ద్వారా సుందీలకు నీళ్ళు వచ్చి పడేటి సుందీల వద్ద ఏదైతున్నదో ఆల్రెడీ లిఫ్ట్ అంటే మీరు ఈ 4,000 కోట్లు అనాలోచితంగా కేవలం మీ సొంత ఎజెండాతోని మీ స్వార్థ చింతనతోని మీరు ప్రభుత్వంపై అప్పుల భారం మోపే విధంగా ఖర్చు చేయడం జరిగిందో అది వల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఆ 4,000 కోట్లే గంట తుమ్మడేడు వద్ద బ్యారేజీ నిర్మాణానికి వెచ్చించి ఉండి ఉన్నట్టయితే తప్పబడ్డ కాలువలను రీడిజైన్ చేసి ఉండి ఉన్నట్టయితే ఇవాళ నీ మేడిగడ్డ పుట్టుబడినందుకు నేను కేటీఆర్ గారు అంటున్నారు కదా మేడిగడ్డ పర్రె పుట్టిందని చెప్పాడు. నీ మేడిగడ్డ పర్రె పుట్టినందుకు ఏదైతుందో తుమ్మడి హైట్ నుండి ఏదైతుందో సుందీల వరకు నీరు పొందే అవకాశం ఉండేది. సుందీల నుండి ఎల్లంపల్లికి మనం చెప్తుంది ఎల్లంపల్లికి ఎగువ నీరు తలుచుకునే అవకాశం. ఇవాళ ఏమైపోయింది ది కార్పొరేషన్ ప్రాజెక్ట్ డీఫండ్ కావడంతో ఇక మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎట్టిలు వరంగల్ నల్గొండ మొత్తం భారం అంతా ఎస్ఆర్ఎస్ పై పైన పడుతుంది. మొత్తం భారం అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైనే పడుతుంది. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అదృష్టం కొద్ది వరుణుడు కరుణించడంతో ఏం చెప్తుందో ఇక ప్రభుత్వం ఒక డిసిప్లిన్డ్ గా ఒక క్రమశిక్షణతో ఏదైతుందో మనకు అందుబాటులో ఉన్నట్టుగా ప్రతి నీటి బొట్టు చుక్క వినియోగించుకునే పడే విధంగా ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును